హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా గుర్తుండిపోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్లు నేలమట్టమవుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సికింద్రాబాద్ అని కనిపించే 3 ప్రధాన బిల్డింగ్లు ఇక మీదట కనుమరుగు కాబోతున్నాయి. ఎన్నో తెలుగు సినిమాలలో కనిపించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అమృత భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధిలో భాగంగా పాత బిల్డింగ్లను నిర్మాణ సంస్థ కూలగొడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత బిల్డింగ్ల కూల్చివేత గురించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు. అప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఒకటి చార్మినార్, మరొకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ఎక్కువ ప్రయాణాలు చేసేవాళ్ళు. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేవారు అందరూ కూడా ఎప్పుడెప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఎన్నో 150 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత బిల్డింగ్ను కేంద్ర ప్రభుత్వం కూల్చేస్తుంది. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో భాగంగా పాత రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా 720 కోట్లతోటి అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మనం ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేవలం ఒక్క మెయిన్ బిల్డింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే 2 బిల్డింగ్లని, అంటే ఒకటి తెలుగుతోటి అదేవిధంగా ఇంకోటి హిందీలో రాసి ఉండేది సికింద్రాబాద్ అని, ఆ 2 బిల్డింగ్లు కూడా పూర్తిగా నీలమట్టం అయిపోయాయి. ఇంకా ఒక్కటి మాత్రమే సికింద్రాబాద్ అని తెలుగులో ఉన్నది మాత్రమే మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే దాన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు దాన్ని కూడా కూల్చేయనున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అనుభూతి ఉండేది. ఎంతోమంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు తిరుపతికి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా సికింద్రాబాద్నే ఎక్కువగా ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎన్నో ఫోటోలు, సెల్ఫీలు తీసుకొని వాళ్ళు ఒక మధుర జ్ఞాపకంగా ఉంచుకునేవాళ్ళు. ఇక ఎంఎంటీఎస్ ట్రైన్లు ఇప్పుడు కొంత తక్కువగానే వాడకంలోకి ఉన్నాయి, కానీ గతంలో ఎంఎంటీఎస్ ట్రైన్లకి ఎంతో ఆదరణ ఉండేది. అలాంటి సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంతోమంది సిటీలో పనిచేసే ప్రయాణికులందరూ కూడా సికింద్రాబాద్ నుంచి ఎంతోమంది ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవాళ్ళు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న బిల్డింగ్ చూస్తున్నాము. ఇక త్వరలోనే ఈ బిల్డింగ్ను కూడా మొత్తం ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూల్చేయనుంది. ముఖ్యంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో ఈ రైల్వే స్టేషన్ రూపురేఖలను కేంద్ర ప్రభుత్వం మార్చనుంది. 2023 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి కూడా పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 40% కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగిలిన 60% పనులు కూడా త్వరలోనే పూర్తి చేసుకొని మరో 2 సంవత్సరాల లోపట్నే, అంటే 2027 లోపట్నే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపురేఖలతోటి ఇంటర్నేషనల్ స్థాయి లాంటి సదుపాయాలతోటి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంది పార్కింగ్ ప్లేసు. ఇక్కడే ఎన్నో వందల వెహికల్స్ని పార్కింగ్ చేసుకునేందుకు ఇక్కడనే ఒక పెద్ద కాంప్లెక్స్ని కడుతున్నారు. ఇప్పటికే అది ఒక 2 ఫ్లోర్ల వరకు వాడకంలో ఉంది. త్వరలోనే కంప్లీట్ ఇంకా కొన్ని కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి వస్తుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకి ఈ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ప్రతిరోజు 2 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తారు. అంటే మనకి ఉన్న హైదరాబాద్లో ఉన్న పెద్ద రైల్వే స్టేషన్ ఇదే. మన సౌత్ ఇండియాలో కూడా పెద్ద రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. మొత్తం 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ 10 ప్లాట్ఫామ్లలో ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పనులు ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కంపెనీ చేస్తుంది. 2027 వరకల్లా కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఈ పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కూడా దీంతో ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్కి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని తమ అనుబంధాన్ని పంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ చుట్టుపక్కల లాడ్జ్లోనే ఎంతోమంది కవులు, డైరెక్టర్లు కూడా ఇక్కడి నుంచే వచ్చి ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
పాత బిల్డింగ్లో ఒకటి మిగిలింది, అది కూడా పూర్తిగా కనుమరుగు కాబోతుంది. పాత దాని ప్లేస్లోనే కొత్తదాన్ని కట్టాల్సింది కాబట్టి ఈ బిల్డింగ్లను కూల్చాల్సి వస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే చెప్తుంది. అత్యాధునిక సదుపాయాలను ప్రజలకు అందించడంలో భాగంగానే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాత బిల్డింగ్లు పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. అయితే పాతదాని ప్లేస్లో కొత్తది రావాలంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్లు కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలుపుతుంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.